వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలామంది గర్భిణీలకి ఎక్కువగా అసలు రక్తంలో హిమోగ్లోబిన్ అంటే మనకి బ్లడ్ అనేది అసలు ఎందుకు తగ్గిపోతుంది, దానికి గల రీజన్స్ ఏంటి, అలాగే మనకి హిమోగ్లోబిన్ని ఎలా పెంచుకోవాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో మనకి డెలివరీ వరకు ఈ బ్లడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే విధంగా మనం ఎలాంటి డైట్ పాటించాలి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే కింద కామెంట్ చేయండి, ఏమైనా ప్రెగ్నెన్సీలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సందేహాలు ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి టిప్స్ పాటించాలి, అండ్ నెక్స్ట్ వన్ బేబీ కేర్ వీడియోస్ అండ్ బాలింతల కోసం ఒక సపరేట్గా ఒక ఛానల్ పెట్టాను. కళ్యాణ్ సాయి టాకీస్ ఛానల్ అని ఉంటుంది. సో ఆ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. సో మీకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఆ ఛానల్లో వీడియోస్ చేస్తాను. సో ఈ ఛానల్లో ఓన్లీ ప్రెగ్నెన్సీ కేర్ గురించే. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్, అసలు గర్భిణీలకి బ్లడ్ అనేది ఎందుకు తగ్గుతుందో చెప్తాను. మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనకి మన నుంచి కడుపులో ఉన్న శిశువు అనేది మన రక్తాన్ని పంచుకుంటుంది, మన నుంచి పోషణని తీసుకుంటుంది. సో దానివల్ల మన బ్లడ్ అనేది తక్కువ అయిపోతుంది. అంటే మన యొక్క బ్లడ్ బేబీ అనేది పంచుకోవడం వల్ల ఒక పిండంగా అంటే ఒక బేబీగా మారుతుంది, మన రక్తమే బేబీగా మారుతుంది. సో దానివల్ల మెయిన్ మనకి బ్లడ్ అనేది తగ్గిపోతుంది. అయితే మనకి సాధారణంగా బ్లడ్ లెవెల్స్ అనేది 12 నుంచి 14 వరకు ఉంటే అది హెల్తీగా ఉన్నట్టు, ఎలాంటి ప్రాబ్లం లేనట్టు, అది హెల్తీగా ఉండే వాళ్ళకి 12 నుంచి 14 వరకు ఉంటే పర్వాలేదు. సో కొంతమందికి 10 పాయింట్స్ ఉన్నా 9 పాయింట్స్ ఉన్నా ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. సో ఏంటంటే 6% కంటే ఎవరికైతే బ్లడ్ అనేది తక్కువగా ఉంటుందో సో అలాంటి వాళ్ళు ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే 6% కంటే బ్లడ్ తక్కువగా ఉంటే బేబీకి మీకు ప్రాబ్లం అనేది అవుతుంది. మనకి మన నుంచి బేబీ ఆ బ్లడ్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ అనేది తగ్గుతుంది. అయితే మనకి ఇప్పుడు బ్లడ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనే దాని గురించి అయితే చెప్తా. మనకి 7th మంత్ 8th 9th మంత్కి వచ్చేసరికి ఇంకా పూర్తిగా బ్లడ్ అనేది తక్కువ అనేది అవుతుంది. అంటే బేబీ గ్రోత్ పెరుగుతునే కొద్దీ మీ బ్లడ్ అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మరీ ప్రాబ్లం, అంటే మనకి డెలివరీ సమయంలో చాలా బ్లడ్ అనేది లాస్ అవుతాం. సో దానివల్ల ఇంకా బ్లడ్ అనేది మన బాడీలో అనేది ఉండదు. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే మీరు మంచిగా డైట్ మెయింటైన్ చేస్తూ మీ బ్లడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దానివల్ల మీకు అంటే డెలివరీ సమయానికి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు, బేబీకి కూడా సరిపడ బ్లడ్ అనేది మీ నుంచి అనేది అందుతుంది. కాబట్టి మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మంచి డైట్ అనేది పాటిస్తూ బ్లడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ కావాలంటే ఫస్ట్ వన్ చాలామంది అనుకుంటారు బీట్రూట్ తింటే బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా అనేది. ఖచ్చితంగా 100% అనేది అవుతుందండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మినిమం 2 months వీక్లీలో ఒక 4 times, అంటే ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైం అనేది ఒక 4 o'clock 5 o'clock జస్ట్ బీట్రూట్ జ్యూస్ అనేది వీక్లో 4 సార్లు అయినా తీసుకుంటే 2 months అలా తీసుకుంటే ఖచ్చితంగా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు 8 పాయింట్స్ ఉండేది. సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి బ్లడ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. 8 పాయింట్స్ ఉంటే అప్పుడు చాలా భయం వేసేసింది. ఎందుకంటే బ్లడ్ తక్కువగా ఉంటే అసలు సిజరీన్ చేసేస్తారా లేకపోతే నార్మల్ అవుతుంది, ఇలా రకరకాల డౌట్స్ అనేది వచ్చేసింది. సో ఇలా రకరకాల డౌట్స్ వచ్చేటప్పుడు బ్లడ్ని ఎలా అయినా ఇంక్రీజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువగా రాగి జావా ఎర్లీ మార్నింగ్ 7 o'clock అనేది డైలీ నేను 3 months తీసుకున్నా. రాగి జావ 1 day కూడా మిస్ కాకుండా డైలీ కూడా రాగి జావ అనేది మనకు ఒక గ్లాస్తో తీసుకునేదాన్ని. సో దాంట్లో కూడా మనకి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. బీట్రూట్ కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే చెప్పాను కదా, వీక్లీలో 4 times అయినా సరే ఈవినింగ్ టైం 4 o'clock or 5 o'clock తీసుకోవడం వల్ల కూడా మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ఇలా 2 months మీరు అంటే 4th month నుంచి 7th month వరకు తీసుకున్నా సరే మీకు ఎలా అంటారా 8 పాయింట్స్ ఉండేది. సో నాకు 2 పాయింట్స్ అంటే 10 పాయింట్స్కి అనేది పెరిగింది.
సో అలా మీరు ఒక 3 మంత్స్ ఆర్ 2 మంత్స్ రెగ్యులర్గా మనకి ఈ రాగి జావా కానీ ఈ బీట్రూట్ కానీ తీసుకోవడం వల్ల మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగానే పెరుగుతుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అనేది చాలా నేను ఇవి యూస్ చేయడం వల్లే నాకు హిమోగ్లోబిన్ అనేది పెరిగింది. సో ఆ టిప్ మీకు కూడా చెప్తున్నా, ఇదైతే ఖచ్చితంగా చెయ్యండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం.